మేషరాశి వాళ్లకు ఈ వారంలో తాము చేపట్టేటటువంటి నూతనమైనటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘంలో ఈ వారంలో మంచి విశేష గౌరవాలను పొందగలుగుతారు. అలాగే విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలను సమకూర్చుకునే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలను సర్దుబాటు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆలయాలను, ఆశ్రమాలను సందర్శిస్తారు. ఈ వారంలో విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాగే నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావటం, లాభాలను పొందటం కూడా జరుగుతుంది. నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి ఆలోచనలు చేస్తుంటారు మేషరాశి వారు. ఈ వారంలో మేషరాశి వారు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అలాగే మీ కృషికి, మీ పట్టుదలకు కొన్ని నూతనమైనటువంటి బాధ్యతలు కూడా మీ పై అధికారులు మీకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారం మధ్యలో, వారం చివరలో కొన్ని అనుకోనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఖర్చులు కూడా చేసేటటువంటి సందర్భాలు పెరుగుతుంటాయి. మిత్రులతో విభేదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మీ వ్యక్తిగత, కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దుర్గా అమ్మవారిని పూజించటం, అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే దుర్గా అమ్మవారి సప్తశ్లోకి పారాయణం ప్రతిరోజు కూడా చేయటం అనేది చాలా చాలా మంచిది.